ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చాలా చోట్ల ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు ఎక్కువ మంది బాబా వైపు ఆకర్షితులవుతున్నారు? ఎందుకు సాయిబాబా భక్తులు బాగా పెరిగిపోతున్నారు? ఇక్కడ మాయా లేదు, మంత్రం లేదు, ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కూడా, అటువంటి పథకాలు కూడా ఇక్కడ లేవు. అయినా సరే ఎందుకు బాబా వైపు భక్తులు ఆకర్షితులవుతున్నారు? ఇక్కడ మనము ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, భక్తులు బాబా వైపు ఆకర్షితులు కావడం కాదు. బాబా ఈ కలియుగంలో తన కర్తవ్య నిర్వహణలో భాగంగా తనతో రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తన మార్గం వైపు వారు తెచ్చుకుంటూ ఉంటారు. ఇది రోజు కొత్తగా జరుగుతున్నటువంటిది కాదు. ఒక ప్రాంతంలో లేకపోతే ఒక ఊరిలో ఎటువంటి కమ్యూనికేషన్ లేనటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి దేశ విదేశాల నుంచి భక్తులు ఎలా వచ్చారు? ఇది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఈరోజంటే మనం ఎక్కడో ఒక దగ్గర మందిరం కడితే ఆ మందిరానికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం చేస్తాం. ప్రతి మందిరం వాళ్ళు కూడా దాదాపు ఈరోజు ప్రతి మందిరానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకున్నారు. దీంతో ఎక్కడ ఉన్నా సరే ఆ మందిరానికి సంబంధించి, ఆ మందిరం యొక్క మహిమకు సంబంధించి అందరికీ తెలుస్తుంది. కానీ ఏ ప్రచార సాధనాలు అందుబాటులో లేనటువంటి సమయంలో కేవలం బాబా వారి కృప అనేటువంటి తరంగాలను భక్తులు అనేటువంటి మధులకు పంపించి వారిని ఆ తరంగాల ద్వారా తన వైపు ఆకర్షింపజేసుకున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి అనుబంధం. ఈరోజు కూడా అదే జరుగుతుంది. చాలామంది బాబా గురించి బాగా ప్రచారం చేయడం మూలంగా బాబా గురించి మందిరాల్లో, రకరకాల మాధ్యమాల్లో ఒక ఆకర్షణీయమైనటువంటి లీలలకు సంబంధించినటువంటి బోధ, ముఖ్యంగా సచ్చరిత కూడా అద్భుతమైనటువంటి లీలలు ఉన్నాయి కాబట్టి ఆ లీలలు తమకు జరుగుతాయని చెప్పి భక్తులు బాబా వైపు వస్తున్నారు, బాబాను మార్కెటింగ్ చేస్తున్నారు అని అంటారు. కానీ ఇది అవాస్తవమైనటువంటి విషయం. ఎవరైతే తనతో రుణానుబంధం కలిగి ఉన్నారో ఆ రుణానుబంధం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా బాబా తన ఒడిలోకి వారు తెచ్చుకుంటారు. అందుకు అనేక నిదర్శనాలు. మనం కేవలం సచ్చరితలో భక్తులను ఏ విధంగా బాబా తన వద్దకు తెచ్చుకున్నారనేటువంటి కొన్ని సందర్భాలలో కొన్ని భక్తుల లీలలు మాత్రమే చదువుతాం. కానీ ఆ రోజు తనతో అనుబంధం ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తన వద్దకు తెచ్చుకొని వారి జీవితాలనే మార్చేశాడు. అంతేకాదు వారి వారి జీవితాల్లో వచ్చేటువంటి అనేక సంకటమైనటువంటి స్థితులను వారు తొలగించారు. లక్ష్మణ్ కచేశ్వర్ అనేటువంటి వ్యక్తి నాసిక్ దగ్గర ఒక గ్రామంలో నివసించేటువంటి వారు. ఆ వ్యక్తికి షిరిడీతో ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే తన సోదరిని లక్ష్మణ్ మామ కొడుకైనటువంటి బప్పాజీకి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ సందర్భంలో తరచూ షిరిడీకి వెళ్ళడం రావడం జరుగుతుంది. కానీ బాగా బ్రాహ్మణత్వాన్ని నరనరాన జీర్ణించుకున్నటువంటి అతనికి బాబా పట్ల షిరిడీ వెళ్తున్నాడు, వస్తున్నాడు, కానీ ప్రేమ కలగలేదు. కానీ బాబా మాత్రము లక్ష్మణ్ కచేశ్వర్ని వదిలిపెట్టలేదు. ఒకరోజు స్వప్న దర్శనం ఇచ్చి, అరే అబ్బాయి, ఇక్కడ ఏం చేస్తున్నావు? నీవు షిరిడీకి రా, నీతో పనుంది అని అంటారు. తనకు అర్థం కాదు. అరే ఎందుకు బాబా పిలిచారు? అసలు నాకు షిరిడీలో ఏం పని? బావగారి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాను నేను? అక్కడ వచ్చి ఉండమంటున్నాడు అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో అదే రోజు మధ్యాహ్నము వారి మామగారు అయినటువంటి లక్ష్మణ్ మామ అతని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత కచేశ్వర్ని అడుగుతాడు, నువ్వు నాతో పాటు రారాదు? ఎందుకంటే చుట్టుపక్కల చాలా గ్రామాల్లో నేను వివాహాలు అన్నీ నేనే చేయాల్సి వస్తుంది, నాకు సహాయకుడిగా ఉందువు కానీ అని అంటాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే తనంతన తాను బావగారింటికి వెళ్తే సోదరు అత్తగారింటికి వెళ్ళి ఉండడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కానీ తన సోదరి మామ స్వయంగా ఆహ్వానించడంతో ఆశ్చర్యపోతాడు. రాత్రి వచ్చినటువంటి స్వప్నము తెల్లవారేసరికి తన మామ రావడము, షిరిడీకి ఆహ్వానించడం అనేటువంటిది ఇది బాబా ఆజ్ఞగా భావిస్తాడు. షిరిడీకి వెళ్ళిన తర్వాత బాబా లక్ష్మణ్ కచేశ్వర్ని చూసి అతని పేరు మార్చేస్తాడు. బాబా దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే, మన యొక్క లౌకికమైనటువంటి నామం, ఈ జన్మలో మనకున్నటువంటి నామాన్ని మన నామధేయంగా భావిస్తాం. కానీ బాబా తన వద్దకు వచ్చి తన సేవ చేసేటువంటి వారి
నామధేయాలన్నీ కూడా మార్చిపడేస్తాడు. అతన్ని నాను మామ అని చెప్పి పిలిచేటువంటి వారు. లక్ష్మణ మామ ఇంటికి వచ్చాడు కాబట్టి నాను మామ, అలా నాను మామ అని చెప్పి బాబా ముద్దుగా పిలిచేటువంటి వారు. చాలా చిన్న వయసులో వచ్చాడు కదా. బాబుసాహెబ్ జోబ్కు హారతి సమయంలో సహాయకుడిగా పనిచేసేటువంటి వాడు. పాద పూజ, తర్వాత హారతి వెలిగించడాలు, ఒత్తులు తయారు చేయడాలు, ఇవన్నీ కూడా సహాయకుడిగా చేసేటువంటి వాడు. దాంతోపాటు లక్ష్మణ్ మామకు కూడా వివాహాలు, రకరకాలైనటువంటి కార్యాల్లో సహాయకుడిగా వెళ్ళేటువంటి వారు. ఆ విధంగా బాబా సేవలో ఉన్నటువంటి నాను మామ బాబా మహాసమాధి తర్వాత కూడా షిరిడీలోనే ఉన్నారు. ఉండి తన నివాసం షిరిడీయే చేసేసుకున్నాడు. ఇంకెప్పుడూ కూడా తన స్వగ్రామానికి వెళ్ళలేదు. అక్కడే ఉంటూ సమాధి మందిరం వెనకాల తర్వాత ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ నివసిస్తూ కొన్ని రోజులు పూజారికి సహాయకుడిగా, ఆ తర్వాత షిరిడీకి వచ్చేటువంటి యాత్రికులకు గైడ్గా కూడా అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత షిరిడీ సంస్థానంలో ఏమీ ఆశించకుండా 2 సంవత్సరాల పాటు సమాధి మందిరంలో సేవలు అందిస్తాడు. అది గమనించినటువంటి సంస్థాను లక్ష్మణ్ కచేశ్వర్కు పూజారిగా, పూర్తిస్థాయి పూజారిగా నియమిస్తుంది. తర్వాత నుంచి తన జీవితం మారిపోతుంది. తన జీవితాంతం కూడా సమాధి మందిరంలో సేవ చేస్తాడు. అంతేకాదు తన కొడుకైనటువంటి దిగంబర్ను కూడా అదే సేవలో పెడతాడు. తన కుమారుడు కూడా బాబా సమాధి మందిరంలో పనిచేసి వారు రిటైర్ అయినటువంటి పూజారుల్లో దిగంబర్ కూడా ఒకరు. ఈ విధంగా తనతో అనుబంధం ఉన్నటువంటి వారిని మాత్రమే బాబా లాక్కుంటాడు. ఊరికే వచ్చి ఉంటామంటే ఎవరిని కూడా, అనుబంధం లేనటువంటి వారిని ఒక్కరిని కూడా తన వద్దకు రానియరు. ఈరోజు బాబాకు దూరంగా ఉండి బాబా పట్ల రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు, పోనీ బాబా పట్ల కనీస గౌరవం చూపెట్టకుండా బాబా భక్తులు అనేటువంటి వారిని చులకన చేసేటువంటి వారు, వీరితో బాబాకు అనుబంధం లేదు. అందుకనే వీళ్ళందరూ కూడా బాబాకు దూరంగా ఉంటారు. బాబాకు అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ బాబాతో అనుబంధాన్ని కూడా మనం ఇంకొక రకంగా ఆలోచించాలి, ఇంకొక రకంగా అవగాహన చేసుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు కలియుగంలో అవతరించేటువంటి సత్పురుషులందరూ నా ప్రతిబింబాలే అన్నారు కదా. అంతేకాదు కలియుగంలో భగవంతుడు సాకార రూపంలో అవతరించడానికి అవకాశం లేదు. అదేవిధంగా కలియుగంలో జీవులను ఉద్ధరించడానికి భగవంతుడు గురువు రూపంలోనే ఇక్కడ ప్రకటితమవుతారు. అందుకనే ఆయా దేవీ దేవతలందరూ కూడా తమ భక్తులను సద్గురువుకు అప్పగిస్తారు. అందుకనేనేమో చిన్నప్పటి నుంచి ఇంట్లో మా ఇలవేల్పు అమ్మవారు తప్ప మరో దైవం మాకు తెలియదు. కానీ ఆ అమ్మవారే ఈరోజు మమ్మల్ని బాబాకు అప్పగించారు. అదేవిధంగా అనేక మంది జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో వెంకటేశ్వర స్వామి వారి ఇలవేల్పు కావచ్చు. కానీ ఈ జన్మలో, ఈ కలియుగంలో వారు బాబాకు అప్పగించడం జరుగుతుంది. దత్త పరంపరలో కూడా ఇదే విధంగా జరుగుతుంది కదా. ఈరోజు కలియుగంలో అవతరించినటువంటి దత్త పరంపరల్లో బాబా ఈరోజు ఒక సామ్రాట్ స్థానంలో ఉన్నారు. దత్తావతారాలు కూడా తమ ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా బాబాకే అప్పగించారు కదా. అందుకు సంబంధించి బాబా సమకాలీనమైనటువంటి అవతారము అక్కల్కోట మహారాజు శిష్యులు ఎంతమంది బాబాను ఆశ్రయించారు. స్వయంగా స్వామే స్వప్నంలో దర్శనమిచ్చి చెప్తారు కదా అనేక మందికి, ఇప్పుడు నేను ఉన్నటువంటి స్థానం అక్కల్కోట కాదు, షిరిడీకి వెళ్ళండి అని చెప్పి. ఆ విధంగా దేవీ దేవతలు, గురు సాంప్రదాయంలో వచ్చినటువంటి అనేక అవతారాలు, వీరందరూ కూడా తమను ఆశ్రయించినటువంటి వారిని సద్గురు చరణాల చెంతకు చేరుస్తారు. అందుకనే ఈరోజు ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువైంది. ఇక్కడ బాబాను చూసి ప్రేమించి ఆయన వద్దకు వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ దేవీ దేవతలు అప్పగించినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకనే ముక్కోటి దేవతలు కూడా ఈ కలియుగంలో గురువును ఆశ్రయించండి అంటే వారు అందరూ కూడా సద్గురు చరణాల వద్దకు వచ్చి ఈరోజు బాబా మార్గంలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న రావచ్చు, అరే అనేక గురు పరంపరలు ఉన్నాయి కదా, మరి వారి వైపు వెళ్ళవచ్చు కదా. ఇక్కడ జరిగింది ఏమిటంటే ఆదిశంకరాచార్యుల గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి గురు పరంపరలో యాక్టివ్గా గురువు పట్ల భక్తి కలిగి గురువు యొక్క వైభవాన్ని పెంచాలనేటువంటి జిజ్ఞాస
మరి అది ఎందుకో తెలియదు, బాబా మార్గంలో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే ఉంది. అంతే కదా. మనెవరో బాబా దత్త పరంపరలో భాగము దత్తావతారం అంటే దత్తుడి గుళ్ళు కట్టండి అని అన్నారు. దత్తుడిది కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కదా. ఆ వందల వేల సంవత్సరాల నుంచి ప్రతి చోట కూడా దత్తభక్తులు ఉన్నారు. దత్తాత్రేయ స్వామిని అనేక మంది, కొన్ని ఇప్పటికీ కూడా దత్తాత్రేయ స్వామి భక్తుల సంఖ్య ఏముండదు. ఆ పరంపరలో ఉన్నటువంటి అవతారాల ఆశ్రయించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ కూడా మళ్ళా అల్టిమేట్గా బాబా వైపు వస్తారు. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో తీసుకున్నా, మాణిక్ ప్రభు చరిత్రలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా శ్రీ సాయిబాబా యొక్క ప్రస్థానం ఉంటుంది కదా. అందుకనే దత్త పరంపరలో వచ్చినటువంటి అన్ని అవతారాలు కూడా సాయిబాబాకు సంబంధించినటువంటి ప్రస్తావన వారి చరిత్రలో ఉంటుంది. అందుకనే వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా బాబా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అందుకనే ఈరోజు బాబా యొక్క వైభవం, వారి వద్దకు వచ్చేటువంటి జనుల సంఖ్య అంతగా పెరిగిపోతూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సద్గురువుగా అవతరించినటువంటి శ్రీ సాయిబాబా తనను ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల పర్సన్ టు పర్సన్ అటెన్షన్తో ఉంటారు. ప్రతి ఒక్కరి స్థితిగతులను గమనిస్తూ ఉంటారు. లక్ష్మణరావు పొడారే అనేటువంటి ఒక భక్తుడు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. బాబా పట్ల మంచి భక్తిని కలిగి ఉంటాడు. బాబా అంటే చాలా ఇష్టం. అందుచేత అతను తన జీవితంలో ఏం అలవర్చుకుంటాడంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడాలి, ఎవరిని కూడా ప్రలోభ పెట్టకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. ఇవి కదా అసలైనటువంటి సమాజానికి కావాల్సినటువంటిది. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా కలిగేటువంటి ప్రాథమికమైనటువంటి సుగుణాలు ఇవి. ఎవరిని నొప్పించకూడదు, అబద్ధం ఆడకూడదు, ప్రలోభ పెట్టకూడదు, మోసం చేయకూడదు. ఇది చాలు కదా మనిషిని తరించడానికి, జన్మ తరించడానికి ఇవి చాలు కదా. అటువంటి లక్షణాలు కలిగినటువంటి లక్ష్మణరావు ఒకసారి యజమానితో చిన్న వాదన దిగుతాడు. ఆ వాదన దేనికోసము? యజమాని ఒక ప్రతిపాదన పెడతాడు. ఇగో మనం ఈ విధంగా వ్యాపారం చేస్తే మనకు ఎక్కువగా ధనం వస్తుంది, కంపెనీ లాభాలకు వెళ్తుంది అని చెప్పి. లక్ష్మణరావు దాంట్లో ఉన్నటువంటి లొసుకులన్నీ చూసి, మీరు ఎదుటి వాళ్ళు పెట్టేటువంటి ప్రలోభాలకు మోసపోతున్నారు, వాటికి లోనవుతున్నారు, ఇది మనకు నష్టం కలిగిస్తుంది, సంస్థ యొక్క ప్రతిష్ట దిగజారుస్తుంది, మన కంపెనీ పేరు బదనామవుతుంది అని చెప్తారు. దాంతో యజమాని కోపం వస్తుంది. అరే, వ్యాపారం చేసేవాడిని నేను, పెట్టుబడి పెట్టేవాడిని నేను, ఈ లాభం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటే నేను మోసపోతున్నానని మాట్లాడతావు ఏంటి అని చెప్పి విపరీతంగా లక్ష్మణరావుని ఎప్పుడు కూడా ఒక మాట అన్నటువంటి యజమాని విపరీతంగా తిట్టేస్తాడు. దాంతో అతను మనస్తాపానికి గురై ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి బాబా పటం ముందు నిలబడి, బాబా 3 పిల్లలు, మేమిద్దరం 5గురం, ఉద్యోగం లేకుండా బ్రతకాలంటే కష్టం, బాబా మరొక మంచి ఉద్యోగాన్ని చూపెట్టు, ₹1 తక్కువైనా పర్వాలేదు జీతం, గౌరవంగా నేను బ్రతకాలి అని చెప్పి బాబాను ప్రాధేయపడతాడు. ప్రాధేయపడి ఒక మాట ఇస్తాడు బాబాకు. బాబా, మొదటి నెల జీతం నీకు సమర్పించిన తర్వాతే 2వ నెల జీతం నా కుటుంబానికి ఉపయోగించుకుంటాను అని అంటారు. ఆ తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ఇంటికి తను పనిచేసినటువంటి యజమాని ఒక కార్మికుని పంపిస్తాడు. పంపించి, ఉన్న ఫలంగా మిమ్మల్ని యజమాని రమ్మంటున్నాడు, నిన్న జరిగినటువంటి చర్చలో మీ వాదనే సరైందని చెప్పి వారు విశ్వసిస్తున్నారు, తర్వాత ఆలోచిస్తే అందులో ఉన్నటువంటి మోసం వారికి అర్థమైంది, కాబట్టి యజమాని కదా, మీ ఇంటి దాకా రాడు కదా, నన్ను పంపించాడు, మీరు రండి అని అంటారు. వెళ్ళి యజమానితో కలిస్తే యజమాని క్షమాపణ చెప్తాడు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, క్షమించు, నువ్వు చెప్పిందే సత్యము, ఇందులో ఏదో తిరకాసు ఉంది అని చెప్పి అని అంటారు. ఆ తర్వాత నెల రోజులకు జీతం రాగానే ఆ నెల జీతం పట్టుకొని షిరిడీకి వెళ్తాడు కొడుకుని తీసుకొని. వెళ్ళి ద్వారకామాయిలోకి ప్రవేశించి బాబా ముందు కూర్చుంటాడు. చాలామంది ఉన్నారు కదా, ఆ నెల జీతం డబ్బు ఇవ్వాలంటే, అందరి ముందు ఇవ్వాలంటే కొంత సంశయంతో ఉన్నాడు. వెంటనే బాబా, అరే లక్ష్మణరావు, నా నెల జీతం ఏది అని అడుగుతాడు. తను అనుకుంటాడు పక్కన ఇంకెవరైనా ఉన్నారో అడుగుతున్నారని చెప్పి, ఎందుకంటే తను వెళ్ళిందే మొదటిసారి షిరిడీకి. తన పేరు ప్రత్యేకంగా అక్కడ ఎవరితోట బాబా వద్ద ప్రస్తావింపజేయలేదు తను వస్తున్నానని. మళ్ళీ 2వసారి పిలుస్తారు, అరే లక్ష్మణరావు నిన్నే అని చెప్పి చేయబెట్టి పిలుస్తాడు. వెళ్ళి బాబాకు తన నెల జీతం సమర్పించేసి బాబాకు పాద నమస్కారం చేస్తాడు. చేసి, నీ మాట నిలబెట్టుకున్నావు, ఎప్పుడూ జీవితంలో ఇలానే ఉండు, దేనికి భయపడవద్దు, దేనికి తల వంచవద్దు లక్ష్మణ్ అని చెప్తాడు. చెప్పి పక్కనటువంటి ఒక వృద్ధురాలతో చెప్తాడు, మీ ఇంటికి తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టమ్మా వీళ్ళకు అని చెప్పి.
ఆ తర్వాత బాబా దగ్గర సెలవు తీసుకొని తను బయలుదేరుతాడు. టాంగాలో కోపర్గా వచ్చిన తర్వాత జేబులో డబ్బులు చూస్తే టాంగాకి ఇవ్వంగా ₹1 కూడా లేదు. మరి టికెట్ ఎలా? ఇక్కడ కోపర్గావ్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఆలోచిస్తుండగా స్టేషన్లోకి ప్రవేశిస్తూనే టికెట్ కౌంటర్ వద్ద తన ప్రియమైనటువంటి ఒక స్నేహితుడు కనిపిస్తాడు. నేను వేరే పని మీద వచ్చాను, టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నానంటే విషయం చెప్తాడు. ఇలా టికెట్ డబ్బులు లేవు, వెళ్ళిన తర్వాత ఇస్తాను అని అంటే, సరే నీకెందుకు నేను తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి 2 టికెట్లు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు. ట్రైన్ సమయం కావస్తున్నటువంటి సందర్భంలో బయటికి వెళ్ళి చూస్తే ఎక్కడ తన స్నేహితుడు కనిపించలేదు. అప్పుడు తనకు అర్థమవుతుంది, బాబాయే తనకు టికెట్ తీసి ఇవ్వడానికి తన ప్రియమైనటువంటి మిత్రుడి రూపంలో ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఎంతో సంతోషపడతారు. బాబా ఒకసారి తనతో కనెక్ట్ అయినటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలు ఎలా చూస్తారో తెలుసా? బాబా సత్యతో ఒక మాట చెప్తారు, నా వాడిని మృత్యుముఖం నుంచి లాగేస్తాను అని చెప్పి. లక్ష్మణరావు విషయంలో అదే జరిగింది. ఒకసారి తీవ్రమైనటువంటి విపరీతమైనటువంటి జ్వరం, ఆ జ్వరంతో పూర్తిగా నీరసించిపోయి డయేరియా సోకి ఇక ప్రాణం నిలుస్తుందనేటువంటి ఆశ లేదు. అనేక రకాలైనటువంటి మందులు వాడారు. అయినా సరే ఏ ప్రయోజనం లేకపోవడంతో దగ్గర బంధువులందరినీ పిలిపిస్తారు. ఆ రోజు రాత్రి 2 గంటల ఆ సమయంలో తను ద్వారం వైపు చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అర్థం కాదు. అర్థం కాక ఏం జరుగుతుందో తెలియక కొడుకు అడుగుతాడు కొద్దిసేపు అయిన తర్వాత, నానా ఎందుకు మీరు ద్వారం వైపు పదే నమస్కారం పెడుతున్నారంటే, చూడరా అక్కడ ఎవరున్నారో, అక్కడ సాక్షాత్తు బాబా కూర్చొని ఉన్నారు, చూడు అంటే కొడుకు చూస్తాడు. చూసేసరికి తను చిన్న వయసులో చూసినటువంటి, తండ్రితో పాటు చాలా చిన్న వయసులో వెళ్ళాడు, ఆ చిన్న వయసులో చూసినటువంటి సాయిబాబా రూపంలోనే ఒక వృద్ధుడు అక్కడ కూర్చొని 2 అడుగుల సటకా పట్టుకొని ఎవరినో బెదిరిస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ ఉండగా నా వాడి జోలికి మీరు వస్తారా? దమ్ముంటే రండి, గడప దాటి లోపలికి రండి అని అంటున్నాడు. అది ఆ మాటలు విని లక్ష్మణరావు కుమారుడు ఆశ్చర్యపోతాడు. తర్వాత 5 గంటలకు మళ్ళీ మెలకువ వచ్చి భార్యను అడుగుతాడు లక్ష్మణరావు, ఏదైనా పెట్టు, నాకు చాలా విపరీతంగా ఆకలి అవుతుంది అని చెప్పి. అసలు వారం రోజుల నుంచి కనీసం ఒక్క ముద్ద కూడా ముట్టలేదు. అటువంటిది 5 గంటలకు లేచి అడిగితే ఆడు వెంటనే వేడివేడిగా పదార్థం చేసి తీసుకొస్తే తింటారు. అప్పుడు చెప్తారు లక్ష్మణరావు, యమదూతలు లోపలికి రాకుండా శ్రీ సాయిబాబా నన్ను మృత్యు ముఖం వైపు వెళ్లకుండా గడప దగ్గర నిలబడి కాపలా కాశాడు. ఈ పాటికి నేను బాబా లేకపోతే యమకింకరుల బారిన పడి నేను వెళ్ళిపోయేటువంటి వాడిని, కానీ బాబా వారిని గడప లోపలికి అడుగు పెట్టకుండా ఆపగలిగారు అని చెప్పి. అంటే ఎవరికైతే అపమృత్యువు ఉంటుందో వాళ్ళందరినీ కూడా బాబా మృత్యుముఖం నుంచి లాగుతారు. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు అంత కమిటెడ్గా ఉంటారు? ఎందుకనంటే ఖచ్చితంగా మనము గుర్తెరిగి ఉంటాం. మనం మృత్యువు నోరు వైపు దాకా వెళ్ళి ఆ నోటి దాకా వెళ్ళి ఏ విధంగా బయటకు వచ్చామో చాలామందికి తెలుసు. అనేక సందర్భాల్లో ఆపదల నుంచి ఎలా బయటపడ్డామో కూడా మనకు తెలుసు. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు బాబాను వదలకుండా ఉండగలుగుతున్నారు. సాధారణంగా వేరే గురు పరంపర పైన ఒక్క మరకబడితే తర్వాత అక్కడి నుంచి చాలామంది ముఖం చాటేసి వెళ్ళిపోతారు. ఈరోజు బాబా పైన అనేక మంది బురద జల్లుతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆ బురద బాబాకు అంటకుండా అది జారిపోతుంది నీటి వలె. తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా అయితే జారిపోతుందో, ఎవరైనా బాబా పైన బురద జల్లితే అంతే, అది కిందికి రాలిపోవాల్సిందే, బాబాకు అతుక్కోదు. ఎందుకంటే అది బాబాకు సంబంధించింది కాదు. అందుకని ఈరోజు ఇంతమంది మనం సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దానికి కారణం శ్రీ సాయిబాబా. అటువంటి ప్రశాంతతను ఎందుకు చెదరనిస్తాడు బాబా? చెదరనివాడు కదా. అందుకనే ఎవరెన్ని దాడులు చేసినా తను మాత్రము నిశ్చింతగా ఉన్నాడు, మనల్ని నిశ్చింతగా ఉంచుతున్నాడు. ఏదో వేళ్ళ మీద లెక్కబట్టేటువంటి వాళ్ళు ఏదో కొంత కలవరపడ్డట్టు నటిస్తున్నారు తప్ప బాబా మార్గంలో నిజంగా అసలు కలవరానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే శ్రీ సాయిబాబా సత్యం నిత్యం, ఈ జగమంతా ఆయనే, ఈ సమస్త జగత్తును ఉద్ధరించేది ఆయనే. అందువల్ల ఆ జగద్గురువు పైన పడ్డటువంటి మరకలేవి వారికి అంటవు, అవన్నీ కూడా నీటి తుంపరలాగా రాలిపోవాల్సిందే.
బాబాను చేరినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి అనుభూతుల్ని పొందుతారు. బాబా పట్ల విశ్వాసం ఉందనుకోండి, అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. లక్ష్మణ్ బాజీ అవారే అనేటువంటి ఒక పిల్లవాడికి విపరీతమైనటువంటి కంటి జబ్బు చేస్తుంది. కంటి నుంచి ధారలాగా నీరు గారుతూ చూపు కూడా కోల్పోతాడు. ఒకసారి బంధువులందరూ కలిసి షిర్డీకి తీసుకొస్తే బాబా దర్శనం తర్వాత ఆ పిల్లవాడికి కంటిలో నుంచి నీరు ఆగిపోతుంది, కానీ చూపు మాత్రం రాలేదు. అందుకని చూపు వస్తుందేమో అని చెప్పి ప్రతి గురువారం కూడా షిర్డీకి వెళ్ళి బాబాను దర్శించుకోవడం ప్రారంభిస్తారు. అలా చేస్తున్నటువంటి క్రమంలో పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు, సరే నీళ్ళు ఆగాయి కదా, ఆ కంటి చూపు ఏమన్నా వస్తుందేమో, ముంబై వెళ్ళండి, జేజే హాస్పిటల్లో మంచి కంటి వైద్య నిపుణుడు ఉన్నాడు, అతను చూపించండి, కంటి చూపు వస్తుంది అని అంటారు. సరే అని చెప్పి తీసుకొని వెళ్తారు. ఆ కంటి చూపు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు రోజు విపరీతమైనటువంటి మంటలు వస్తాయి ఆ పిల్లవాడికి. అప్పుడు అర్థం కాదు వాళ్ళకు. కానీ బలవంతంగానైనా తీసుకెళ్ళి డాక్టర్కి చూపెడితే డాక్టర్ అంటారు, అసలు చూపు వచ్చే సమస్య లేదు, కళ్ళు పూర్తిగా పాడైపోయాయి, కంట్లో ఉన్నటువంటి నరాలన్నీ కూడా చితికిపోయాయి, అసలు చూపు అనేటువంటిది అసాధ్యము అనేటువంటి విషయాన్ని చెప్తాడు. సరే అని చెప్పి తల్లిదండ్రులు తీసుకొచ్చి మళ్ళీ షిరిడీకి వెళ్తారు. వెళ్ళి ఆ పిల్లవాడిని షిరిడీలో వదిలేస్తాడు. ఎందుకంటే బాబా సహచర్యంలో ఉంటే పిల్లవాడు ఏమైనా బాబా కృప వల్ల కంటి చూపు వస్తుందేమో అని చెప్పి. అలా ప్రతి వారం మాత్రం వాళ్ళు గురువారం వెళ్ళేవారు, పిల్లవాడిని చూసేవారు, వచ్చేవారు. ఆ పిల్లవాడు ఏం చేసేవాడు, ద్వారకామాయిలోనే ఉండేవాడు కాబట్టి బాబా ముఖ ప్రక్షాళన చేసుకున్నటువంటి నీళ్లను తెప్పించుకొని రోజు కళ్ళు కడుక్కునేటువంటి వాడు. అలా కళ్ళు కడుక్కున్నటువంటి సందర్భంలో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఓ రోజు చావిడిలో బాబాను దర్శించడానికి వెళ్తాడు. రాత్రిపూట చావిడి ఉత్సవం అయిన తర్వాత వెళ్తే బాబా అతన్ని ముందుకు పిలిచి ఛాతీ పైన 2 దెబ్బలు కొట్టి, నీకు చూపు రావాలి, చూపు వస్తుంది అని చెప్పి బాబా గట్టిగా అరుస్తాడు. ఆ పిల్లవాడు ఒక క్షణం తర్వాత కళ్ళు నలుచుకొని చూస్తే బాబా చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఆశ్చర్యం వేస్తుంది. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆనంద ఆశ్చర్యాలకు గురవుతారు. ఇటువంటి సంఘటనే దాదాపు ఒక 6 నెలల క్రితం జరిగింది కదా. ఒక పిల్లవాడిని తల్లి ఎంట పెట్టుకొని అసలు చూపు లేదని చెప్పి ద్వారకామాయిలోకి వెళ్ళగానే స్పష్టంగా బాబా కనిపించారు. అంటే ఒక లీల బాబా శరీరంతో ఉన్నటువంటి రోజుకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. ప్రతి భక్తుడికి కూడా ఇటువంటి లీలలు అనుభవం అవుతూనే ఉంటాయి. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితము ఒక భక్తురాలు చెన్నై నుంచి షిరిడీకి వచ్చింది. ఎందుకోసమంటే తన కడుపులో పేగులో ఒకదానికి పుండు పడింది. ఆ పుండు సంబంధించి చికిత్స చేయాలంటే, ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పి వైద్యులు చేతులు ఎత్తేసారు. తను అనుకుంది, ఒకవేళ ఈ రోగంతో నేను చనిపోతే నాకేం ఇబ్బంది లేదు, కాకపోతే నేను చేసే ప్రయత్నం నేను చేయాలి కదా. ఈ లోకానికే ధన్వంతరి అయినటువంటి శ్రీ సాయిబాబా ఏదో రూపంలో తగ్గించదలుచుకుంటే నా రోగాన్ని తగ్గిస్తాడు, గ్యారంటీ కాదు, తగ్గించదలుచుకుంటే తగ్గిస్తాడు అని చెప్పి పోయి షిరిడీకి వెళ్ళి ప్రతిరోజు కాకరహారతికి అటెండ్ అయ్యి బాబా మంగళ స్నానం చేసినటువంటి ఆ జలాన్ని ప్రతిరోజు తాగింది. దాదాపు 45 రోజులు షిరిడీలో ఉంది. ఏ ఇబ్బంది రాలే. మామూలుగా చెన్నైలో ఉన్నప్పుడు కడుపు నొప్పి వచ్చేది. ఈ 45 రోజులు ఏ నొప్పి రాలే. 45 రోజుల తర్వాత చెన్నైకి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకుంది. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఆ పుండు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ పేగంతా కూడా సాధారణంగా ఏ విధంగా అయితే పింకిష్ రంగులో ఉంటుందో అలానే ఉండిపోయింది. అసలు చీము కానీ పొక్కు కానీ ఏదీ లేదు. చాలా ఆశ్చర్యపోయారు. ఎలా జరిగింది ఇది, ఏ మందులు వాడారు అంటే అమ్మ నవ్వి ఊరుకుంది. డాక్టర్ పదే అడిగితే చెప్పింది, నేను 45 రోజులు షిరిడీలో ఉన్నాను, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి, ఈ జీవులను రక్షించడానికి వచ్చినటువంటి సాక్షాత్తు పూర్ణ పరబ్రహ్మ అయినటువంటి శ్రీ సాయిబాబా యొక్క మంగళ స్నానం జలాన్ని నేను సేవించాను అని అంది. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అంటే ఇటువంటి అద్భుతాలు అనేకం. ఇంత అద్భుతాలను చూసినటువంటి భక్తులు అనుభవించినటువంటి ఆ కృపను ఏ విధంగా మర్చిపోతారు? సద్గురు వద్దకు వచ్చినటువంటి వాళ్ళలో మొదటగా వచ్చేటువంటి సుగుణం ఏమిటంటే కృతజ్ఞత, విశ్వాసం. ఈరోజు ఒక మంచి జరిగింది, తర్వాత నాకు జరగలేదు, బాబాను వదిలి వెళ్తా అనేటువంటి విశ్వాసఘాతకులు ఉండరు. విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. అందుకనే ఈ
అవారా అనేటువంటి యువకుడు తనకు చూపు వచ్చిన తర్వాత చూపు వచ్చింది అని చెప్పి సంకల్ గుద్దుకొని ఇంటికి వెళ్ళిపోలేదు. బాబా శరీరంతో ఉన్నన్ని రోజులు బాబాకు కావలసినటువంటి స్నానానికి, వారి ముఖ ప్రక్షాళనకు, ద్వారకామయుల అవసరానికి కావలసినటువంటి నీళ్ళన్నీ కూడా రాధాకృష్ణ ఆదేశిస్తే ప్రతిరోజు ఆ గాబులు నింపేటువంటి వాళ్ళు నీటి కడవ నెత్తిపైన తెచ్చి ఆ గాబులు నింపేటువంటి వాడు. ఆ విధంగా సేవ చేసుకున్నాడు. బాబా మహాసమాధి వరకు తనకు చూపించినటువంటి బాబాకు అక్కడ సేవ చేసుకొని బాబా మహాసమాధి తర్వాతనే ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇది కృతజ్ఞత. ఇక్కడ బాబా ప్రేమ ఎంత అద్భుతమో భక్తులు బాబా పట్ల చూపెట్టేటువంటి కృతజ్ఞత కూడా అంతే అద్భుతం. అందుకనే సాయిబాబా మార్గం చాలా విలక్షణమైనటువంటిది, చెరిపేస్తే చెదిరిపోయేటువంటిది కాదు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.